ఇవాళ మాకు ఎన్నికలు గెలుపు ఓటమి లెక్క కాదు. 2018 ఎన్నికల తర్వాత 4 ఉప ఎన్నికలు వచ్చినాయి. 2 తహసీలు బీజేపీ గెలిస్తే 2 ముదనష్టపు టీఆర్ఎస్ వాడు గెలిచిండు. ఏం ఊడింది? కాంగ్రెస్ కార్యకర్త ఎంట్రిక కూడా ఊడలే. ఈ మునుగోడులో కూడా ఏదన్నా అయితే కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఊడేదేం లేదు. కానీ ఇంత దుర్మార్గుడు పార్టీ యొక్క ప్రతిష్టను, పార్టీ అధ్యక్షురాలు మన కన్న తల్లి లాంటి శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతిష్టను అమిత్ షా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి 21,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకొని మీ ఓట్లను, మీ 91,000 ఓట్లను తీసుకెళ్లి అమిత్ షా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి మీ ఆత్మ గౌరవాన్ని కుదువ పెట్టి కాంట్రాక్ట్ తెచ్చుకున్నాడు. ఈ కాంగ్రెస్ ఈ మునుగోడ్ల ఖతం చేస్తా అంటే మీరు ఊరుకుంటారా అని నేను అడుగుతున్నా. ఇవాళ మీరు ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ఆయన ఎందుకు పిలుస్తుండే అమిత్ షా? మునుగోడు ఎమ్మెల్యే అని. లేకపోతే అమిత్ షా గేటు దగ్గర ఉన్న కుక్క కూడా లేవదు. ఈ మునుగోడు ఎమ్మెల్యే అనే పదవి లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్తే అమిత్ షా ఆఫీస్లో ఉండే బంట్రోత్ కూడా లేవడు, నించోడు, లోపలికి రమ్మనడు. ఇవాళ మీరందరు కష్టపడి మీ భుజాల మీద మోసి పల్లకిలో ఎమ్మెల్యేని చేసి పంపిస్తే ఆ ఎమ్మెల్యే పదవిని మీ ఓట్లను ఇవాళ అమిత్ షాకు తాకట్టు పెట్టి కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకున్నాడు. దానికి ముసుగు తొడుగుతున్నాడు. ఏమని? నేను మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేసినాను, ఉప ఎన్నికలు నేను తీసుకొచ్చినాను. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మా మునుగోడు యువకులకు, ఆలోచన చేయండి మిత్రులారా. ఒకవేళ నిజంగానే ఉప ఎన్నికలు వస్తే మునుగోడు అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే ఆయన రాజీనామా నాకు అభ్యంతరం లేదు, ఉప ఎన్నికలు కూడా నాకు అభ్యంతరం లేదు. ఈ ఉప ఎన్నికలలో మేమే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చుండేటోళ్ళం కదా, ఈ కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపించుండేటోళ్ళు కదా. ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయలే? ఎందుకు బీజేపీలకు పోయినావని నేను అడుగుతున్నా. ఉప ఎన్నికలతోనే మునుగోడు అభివృద్ధి జరుగుతుందని నువ్వు చెప్పింది నిజమైతే ఆ ఉప ఎన్నికలు రాజీనామా చేసి మునుగోడు ప్రజల కోసం రాజీనామా చేసి నువ్వు ఇదే కాంగ్రెస్ పార్టీ మీద, ఈ కాంగ్రెస్ నుంచి మునుగోడులో ఎందుకు నిలబడలే? పార్టీ ఎందుకు మారినవని నేను అడుగుతున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీతో కాంట్రాక్టులు రావు. కాంగ్రెస్ పార్టీ 21,000 కోట్ల రూపాయలు అప్పనంగా కట్టబెట్టదు కాబట్టి అమిత్ షాకు అమ్ముడు పోయి కాంట్రాక్టులు తెచ్చుకొని ఇవాళ మునుగోడు ప్రజల్ని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నాడు. నేను మునుగోడు కోసం నేను రాజీనామా చేసిన. ఇక రెండో మాట చెప్తున్నాడు 2 రోజుల నుంచి. ముందేమో ఈ ముచ్చట చెప్పిండు, మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామా చేస్తున్నాను. 2 రోజుల నుంచి కొత్త పల్లె వెతుకున్నాడు. జైలుకు వచ్చిన దగ్గర నేను పనిచేస్తానా? జైలుకు వచ్చినోడు అధ్యక్షుడైతే ఆయన దగ్గర నేను ఎట్లా పనిచేస్తాను? నేను ఆ సన్నాసిని ఒక మాట అడుగుతున్నా. 2014 కంటే ముందు నా మీద ఒక కేసు అని ఉందా? 2014 తర్వాత కేసీఆర్ అవినీతి మీద, అక్రమాల మీద, కుటుంబ పాలన మీద, దోపిడీ మీద నిరంతరం కొట్లాడినా అలుపెరగని పోరాటం చేసిన కాబట్టి 120 కేసులు పెట్టిండ్రు నా మీద. నేను వాడికి చెప్పిన 120 కాదురా, 1000 కేసులు పెట్టినా నిన్ను ఓడించే వరకు, గద్దె దించే వరకు, 100 మీటర్ల గోతి తీసి పాతే వరకు, కాంగ్రెస్ పార్టీని గెలిపించే వరకు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాను. నా మీద కేసులు ఉన్నాయి. నేను జైలుకు పోయి వచ్చిన, నాతో పనిచేసుడు నీకు ఇష్టం లేదు, బాగానే ఉంది. కానీ నువ్వు అమిత్ షా దగ్గరికి పోయి వచ్చినావు కదా. నేను 30 రోజులు జైల్లో ఉంటే అమిత్ షా 90 రోజులు జైల్లో ఉన్నాడు. అమిత్ షా 90 రోజులు జైల్లో ఉన్నాడు. గుజరాత్ జైల్లో 2 ఏళ్ళు తడిపారు ఉన్నది, గుజరాత్లో కాలు పెట్టొద్దని. స్వతంత్ర పోరాటం చేసేదని కాదు, అక్కడ హత్యలు చేయించిండని మర్డర్ కేసులో 90 రోజులు జైల్లో ఉన్నాడు. 2 ఏళ్ళు గుజరాత్ నుంచి తడిపారు ఉన్నది. 90 రోజులు జైల్లో ఉన్నోని పక్కన వాడు పెట్టే గడ్డి మాత్రం నీకు తీయగుంది, వాడు పెట్టే గడ్డి తింటావు. కానీ ఇక్కడ కేసీఆర్ మీద కొట్లాడిన నా మీద అక్రమ కేసులు వస్తే నా పక్కన నించోవడానికే నీకు నొప్పి లేచిందా అని అడుగుతున్నా రాజగోపాల్ రెడ్డిని. నేను ఇవాళ నేను ఒక్కటే మాట్లాడగదలుచుకున్నా. నేను కన్న మా మీద కోపం ఉండొచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే నీకు నచ్చకపోవచ్చు, దామోదర్ రెడ్డి నువ్వు మెచ్చకపోవచ్చు, కానీ నీకు ఓట్లేసిన కార్యకర్తలకు అన్యాయం చేసే అధికారం నీకు ఎవడిచ్చిందని నేను అడుగుతున్నా. నువ్వు ఎన్నడన్నా చక్కగా ఉన్నావా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటే ఆయనను తిడుతుంది, బట్టి విక్రమార్క సీఎల్పై అయితే ఈయనను తిడుతుంది, నన్ను పీసీ అయితే నన్ను తిడుతుంది. మేమేమనలే, ఎందుకంటే ఏదో వీళ్ళు తిక్కలోలు గారు తిక్క మాట్లాడతారని ఊరుకున్నాం. మీరు కూడా అంటేనే ఉంటారు, తిక్కలోలు సార్ పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి మాట్లాడతారు, ఏమనుకోకసారి అని. ఎన్నిసార్లు లేపారు?
అవునా? ఉదయం ముందు సగం ఉంటుందా? అయినా ఊరుకున్నాం. ఎందుకనంటే వీళ్ళ తత్వమే ఇంత అని ఊరుకున్నాం. కుక్కతో ఒక వంకరెట్లనో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గట్లనే అని ఊరుకున్నాం, అంతేనా? మరి ఇవాళ సోనియా గాంధీనే మోసం చేసిండ, ఎట్లా క్షమించమంటారు మీరు చెప్పుండ్రి. ఇవాళ ఆయన ఒకటే అంటాడు, మునుగోళ్ళ నేను ఎక్కడ చెప్తే అక్కడనే, ఎక్కడ చేయితే గక్కనే. నేను అదే తెలుసుకోదలుచుకుని ఇవాళ మునుగోడు ప్రజలతో అడగదలుచుకున్నా. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఇంత దుర్మార్గంగా పెంచి పోషించి ఇన్ని పదవులు ఇచ్చి ఎంపీ ఎమ్మెల్యే అన్ని పదవులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని బజార్ల ముందే మీరు ఓటు గెలిపిస్తే మిమ్మల్ని మోసం చేసుకోదు. అమిత్ పక్కన చేరి మాటలు మాట్లాడుతుండు కదా, తీసుకొస్తారా? మీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు. నేను రాజగోపాల్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కోసమో బ్రాహ్మణవెల్లి ప్రాజెక్టు కోసమో 4,500 రూపాయల కేంద్ర ప్రభుత్వం వచ్చి ఈ ఎన్నికలలో నామినేషన్ వేస్తావా? ఒకవేళ ప్యాకేజ్ తేకపోతే ముక్కు నేల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నువ్వు క్షమాపణ చెప్తావా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఇంకొక అంశాన్ని గుర్తు చేస్తున్నా, 4 ఎన్నికల్లో దుబ్బాక హుజూరాబాద్ లో బీజేపీ గెలిచింది, హుజూర్ నగర్ నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ గెలిచింది. ఏమైనా అక్కడ పరిస్థితులు మారా? ఏమైనా అక్కడ పాలన మారిందా? ఆ ప్రాంతంలో అదనంగా ఏమన్నా నిధులు వచ్చినాయా? ఇవాళ ఈ మునుగోడులో వాడు గెలిచిన వీడు గెలిచిన దుబ్బాకనో హుజూరాబాదో హుజూర్ నగర్ లేకపోతే నాగార్జున సాగర్ కంటే ఇక్కడ ఏమి ఎక్కువ ఎలగబెట్టారని అడుగుతున్నా. 2 వాడికి ఇస్తే 2 వీడిస్తే అయినా మన బతుకులు మారకపోయాయి. వాళ్ళిద్దరిని వానికి 2 తగిలబెట్టిన మన బతుకులలో వెలుగులు రపాయి. కాబట్టి ఇవాళ ఆలోచన చేయండి మిత్రులారా. ఇంత వానలు నించున్న మీరు ఇంటికి వెళ్ళండి, ప్రశాంతంగా ఆలోచన చేయండి. ఇవాళ ఈ సభ విజయవంతమైంది. ఈ వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఇంటెలిజెన్స్ వాళ్ళు వీడియోలు తీశారు. ఆ టీఆర్ఎస్ విధంగా రాజగోపాల్ రెడ్డి మనుషులు కూడా వేదిక మీద మా మిత్రులందరినీ చూస్తారు. సభకు బాగా మందిని తీసుకుపోయినామంటే నువ్వు అది మన మీకు తెలుసు, మనకు బండికి డీజిల్ పట్టుకొని రానికనే కష్టం. ఇవాళ బండి చెప్తుండే నీ అమ్మ ఏందో అనుకొని బీజేపీ పోయినారా నాయన. బీజేపీలో కూడా పొద్దుగాల బండ్ల పెట్రోల్ వేయాల్సి వస్తుంది, సాయంత్రం బండికి విస్కీ వేయాల్సి ఉంది. ఇదేం పార్టీ? సో ఈ పరిస్థితి, పొద్దున పెట్రోల్ పోయించే పరిస్థితి లేదు, రాత్రికి విస్కీ ఓపించే పరిస్థితి మనకు లేదు. ఉన్నదల్లా మన కార్యకర్తలు ప్రజల మీద నమ్మకం, విశ్వాసం. ఇవాళ ఈ ప్రాంత ప్రజలు నేను ఒక్కటే మాట చేసుకున్నా, కమ్యూనిస్టు సోదరులని, మా బంధువులను, మా మిత్రులను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. ఈ విధంగా రాజకీయాలు కష్టమైపోయి కాంట్రాక్ట్ల కోసం అందరినీ పార్టీలు ఫిరాయిస్తే ఇక భవిష్యత్తులో ఎవ్వడు కూడా ప్రజాసేవ ప్రజల రాడు. ప్రజలకేమన్నా చేయాలన్న ఆలోచన ఉన్నా ప్రయోజనం లేదు. కేవలం పైసలు ఇచ్చేటోళ్ళకో, మందు దాగిచ్చేటోళ్ళకో, లేకపోతే పార్టీ ఫిరాయించేటోళ్ళకే విలువ అంటే కమ్యూనిస్టు గడ్డ మీద, కాంగ్రెస్ గడ్డ మీద కూడా ఇట్లాంటి తీర్పులు వచ్చినాయంటే ఇక ప్రజాస్వామ్యం బతకదు. అందుకే ఈ వేదిక మీద నుంచి ఆలోచన చేయమని మేధావులకు, బుద్ధజీవులకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు, దళితులకు, గిరిజనులకు, మైనారిటీలకు, మహిళలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. చేతులెత్తి జోడించి నమస్కరించి చెప్తున్నా, తెలంగాణ అమ్ముడుపోయే సంస్కృతి కాదు, తెలంగాణ సంస్కృతి నిలబడి కొట్లాడే సంస్కృతి. తెలంగాణ సంస్కృతి సాయం చేసినోని గుర్తు పెట్టుకొని గుండెల్లో పెట్టుకొని చూసుకునే సంస్కృతి. ఇవాళ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మునుగోడు ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.